మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది? మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది? క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో. అవయవాలకందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఈ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెలుతుంది అవయవాలన్నిటికీ. అవయవాల పాపాలను రక్తమే కడగాలి. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కాల్చిందెవరు? ఆదాము నుండి మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కడపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాలనైనా పవిత్రంగా చేస్తుంది. క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమే
మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? పాపములెన్నో నువ్వు చేశావు, మహాఘోరములెన్నో నువ్వు చేశావు. నేరము చేసిన మనిషికి శిక్షే వేస్తావు, శిక్షకు కాలం రాసి ఖైదీ చేస్తావు. మనిషిని మనిషే శిక్షిస్తాడు. నువ్వు నేరం చేస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, యేసు రక్తమే కడుగును మనుషుల ప్రతి పాపాన్ని. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు?